హాయ్ హలో మన వెంకట దుర్గా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ వచ్చేసి గోంగూర ముద్దకారం అండి. దీనికి కావాల్సిన పదార్థాలు గోంగూర ఒక పెద్ద కట్ట గోంగూర అండ్ 50 గ్రామ్స్ ఆయిల్, సరిపడా సాల్ట్, జీలకర్ర 2 స్పూన్స్ జీలకర్ర, ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు, ఒక 100 గ్రాముల వరకు గ్రీన్ చిల్లీస్, 2 చిటికలు మెంతులు, ఒక 10-15 వరకు వెల్లుల్లిపాయలు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గోంగూర ముద్దకారం చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇలా ఆయిల్ వేసుకొని గోంగూర, గ్రీన్ చిల్లీస్, జీలకర్ర, చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు చెప్పాను సార్, అవి మెంతులు వేసి గోంగూర మగ్గేంత వరకు వేగించుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి ఫ్రెండ్స్. ఇలా గోంగూర మనకి లేటెస్ట్ తీసుకుంటే గోంగూరలో 2 రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి మంచి గోంగూర అంటారు, ఒకటేమో పుల్ల గోంగూర. పుల్ల గోంగూర ఎప్పుడు మన రెసిపీస్కి ఎప్పుడు పుల్ల గోంగూర యూజ్ చేయాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది, గమ్ముని మగ్గిపోద్ది, నిల్వ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మనం స్టోరేజ్ చేసుకునేటప్పుడు కూడా నిల్వ ఉండాలి కదా, అలాంటప్పుడు పుల్ల గోంగూర ది బెస్ట్. దీనికి మరి పోపు పచ్చడి మిక్సీ పెట్టాక పోపు అది ఏం అవసరం లేదు ఫ్రెండ్స్, చాలా సింపుల్గా అయిపోద్ది. గోంగూర పచ్చిమిర్చి ఇవే మగ్గడానికి కొంచెం టైం పడుతుంది మనకి. సో 5 నిమిషాలు ఓపిక పెట్టి వేయించుకుంటే పచ్చడి టేస్ట్. గోంగూర ముద్దకారం ఇది గుంటూరు అంటే పాలకొల్లులో స్పెషల్ మాట, బాగా చేస్తారు. గోంగూర అంటే సి విటమిన్ ఉండాలి కదా మనకి శరీరానికి, అందుకని వారానికి 1 రోజైనా గోంగూర తినాలి. సో ఫ్రెండ్స్, ఇది ఎలా మగ్గిపోయింది. 5 నిమిషాలు అంటే చూస్తున్నారు కదా, 5 నిమిషాలు. ఇప్పుడు మనం దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా తీసుకొని సరిపడా సాల్ట్ మట్టుకి చూసుకుంటూ వేయాలి సాల్ట్. ఎప్పుడు పచ్చి వెల్లుల్లిపాయలు చెప్పాను కదా, అవి వేసుకొని కొంచెం మనం ఎప్పుడు ఏ వంటలు చేసినా ముఖ్యంగా పసుపు చిటికెడు ఇందులోనే వేసుకుని వేపుకోవాలి ఫ్రెండ్స్. జార్లు ఇందులో వేసుకుని ఆడేసుకోవాలి. మనం మిక్సీ పడదాం. చలో
మాడిపోద్ది. మనం గమ్మున కొంచెం కొంచెం ఒకసారి చూసుకుంటూ కలుపుకోవాలి. అబ్బా అంత మంచి వాసన డన్ అయిపోయింది. చూడండి, గోంగూర ముద్ద కారానికి ఎక్కువ ఏమి ఐటమ్స్ ఏమీ అవసరం ఉండదు మనకి. సో ఇప్పుడు మనం ప్లేటింగ్ చేసుకుంటాము. మళ్ళీ నెక్స్ట్ పోపు గీపు ఏం అవసరం లేదండి. చాలా బాగుంటుంది. జ్వరం వచ్చినప్పుడు, ఏ నోటికి ఏం తనుబుద్ధి కానప్పుడు, ఇది శీతకాలం కదండి, మాట్లాడితే జలుబులు జ్వరాలు తగ్గులు రంపులు వచ్చేస్తాయి. అలాంటప్పుడు మీరు ఒక్క 10 minutes టైం కేటాయించి ఇవి చేసుకున్నారంటే సూపర్ ఉంటుంది. నోటికి పుల్లగా తినడానికి బాగుంటుంది. కానీ ఎక్కువ తినకుండా తినమన్నానని చెప్పేసి వేడి చేసేస్తుంది. సో గోంగూర ముద్దకారం రెడీ. ఫ్రెండ్స్, నాకు సబ్స్క్రైబర్లు పెరగట్లేదండి, కొంచెం సబ్స్క్రైబర్స్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. వీడియో సూపర్ తీసాం.